అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతుంది. ఎందుకంటే ఓటమి చెందుతామని కాంగ్రెస్ పార్టీ తెలుసు కనుక భయం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏ హామీ నెరవేర్చలేదు, ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కనుక ఎలక్షన్లు పెడితే, సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే తీవ్రంగా నష్టపోతామన్నట్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పరిపాలన చూసి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలాగో ఓటు వేయరు. ఎందుకు వేయరంటే బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణలో అధికారం లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు అని పరిస్థితిలో పనులు కావు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని గెలిపిస్తే పనులు కావు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలిపించాం కనుక వాళ్ళు ఏ పని చేయట్లేదు. ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే నరేంద్ర మోడీ డైరెక్ట్ మన గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నాడు కాబట్టి అలాంటి పార్టీకి ఓటు వేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది కనుక ఆ పార్టీకి వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆశ చూపిస్తుంది, ఇండ్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఆశ చూపిస్తుంది. కానీ ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఓటేయాలో తెలుసు, నరేంద్ర మోడీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో తెలుసు. అలాంటి పార్టీకి ఓటేస్తే కట్టుదిట్టమైన నాయకులు నరేంద్ర మోడీ పార్టీలో ఉంటారు కనుక అలాంటి వ్యక్తులకు ఓటేస్తే మంచి పరిపాలన అందిస్తారు కనుక వాళ్ళకు ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయినరు. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.